దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరి శుభం కలుగును గాక. ఆమేన్. ప్రభు అడుగుతున్నారు, నా కుమారుడు కుమార్తెలారా, మీ హృదయాలు నా వైపు తిప్పండి. నేను మీ హృదయం చుట్టూ, మీ తలంపుల చుట్టూ, మీ ఆలోచన చుట్టూ, మీ యొక్క బిజినెస్ చుట్టూ, మీ గర్భఫలాల చుట్టూ, మీ పిల్లల చదువుల చుట్టూ, మీ ప్రతి అవయవం చుట్టూ నా అగ్ని కంచె వేస్తాను. మీ రాకపోకల చుట్టూ కంచె వేస్తాను. ఎప్పుడు కంచె ఉంటుందో తెలుసా? మాటలతో కాదు దేవుని ప్రియులారా. అమ్మ చెప్పింది కదా అనుకోబాకండి. మీరు మారితే, మీ హృదయం ప్రభు వైపు తిరిగితే ప్రభు అనేకం చుట్టూ కంచె వేస్తానని ప్రభువే చెబుతున్నారు. చూద్దాం రండి. ఇదిగో 2 కొరింథీ 3:15 వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అపవాదని ముసుగు, ఇదిగో శోధనని ముసుగు, కీడని ముసుగు, అనంతకాల నాశనం కావాలంటే ప్రభు ఆత్మ మీలో ఉండాలి దేవుని ప్రియులారా. అప్పుడు అది పారిపోతుంటది, మీకు విడుదల కలుగుతుంటది. ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభువే ఆత్మ, ప్రభు ఒక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉంది. మీలో స్వాతంత్ర్యం ఉన్నప్పుడు చీకటి మీలోకి రాదుగా. చీకటి కాలిపోద్దిగా. చీకటి క్రియలు, చీకటి శక్తులు, కంజిస్టి, నర్జిస్టి అన్నీ కాలిపోయి మీకు స్వస్థత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అవన్నీ మీరు పొందుకోవటం మీకు ఇష్టమైతే నా కుమారుడు కుమార్తెలారా, మీ ఆత్మ నా వైపు తిప్పండి అని ప్రభు చెబుతున్నారు. కనుక ఉండును మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు ఒక్క మహిమను అద్దము వలె ప్రతి ఫలింపజేయును. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే అమర్చబడుచున్నది. ఆమేన్. దేవుని ప్రియులారా, మీ ఆత్మ దేవుళ్ళు అమర్చబడటం మీకు ఇష్టమేనా? అయితే ప్రభు వైపు తిప్పండి. మీ ఆలోచనలతో కాదు. మీరు ఒక ఆలోచన లోకంలో పెట్టో, పని మీద పెట్టో, ఇంటి మీద పెట్టో, మీ సొంత అభిప్రాయాల మీద పెట్టో, ప్రభుని నేను విన్నానని గ్రహించానని కాదు. ప్రభా, మమ్మల్ని మేము రక్షించుకోలేం, మమ్మల్ని రక్షించువాడా, మా ఆత్మ నీ వైపు నేను తిప్పుతున్నాను, కానీ అది ప్రభా అవిశ్వాసం ఉంటుంది. అవిశ్వాసాన్ని తొలగించి ఆత్మ నీ వైపు తిప్పు ప్రభా. నీ ఆత్మ మాపై ఉంచు ప్రభా. మహిమ నుండి అధిక మహిమలోకి మమ్మల్ని నడిపించమని అడగండి. మీరు రూపాయి పెడితే మీకు 2 రూపాయల లాభం వస్తుంది. అదే మహిమ నుండి అధిక మహిమ. మీ ఆత్మ నశించకుండా దేవుని రాజ్యానికి చేరుతుంది. మీ కుటుంబం అంతా దేవుళ్ళు ఉంటుంది. అదే మహిమ నుండి అధిక మహిమ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ప్రియులారా, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వాక్యం చేరుకోవాలి. ఆమేన్.